వెల్కమ్ టు స్వతంత్ర. నేను నిత్య శ్రీనివాస్. జిల్లా డైరీలో హెడ్లైన్స్ చూద్దాం. అమెజాన్ ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం. తెలంగాణలో అమెజాన్ పెట్టుబడులపై ప్రతినిధుల వివరణ. నగరిలో మండల స్థాయి ఆడుదాం ఆంధ్ర పోటీలు. క్రీడలను సీఎం జగన్ ప్రోత్సహిస్తున్నారన్న ఆర్కే రోజా. ప్రభుత్వ అధికారులపై అంగన్వాడీ యూనియన్ ఆగ్రహం. ఇళ్లకు వెళ్లి బెదిరింపు నోటీసులు ఇవ్వడమేంటన్న రమాదేవి. తెలంగాణ ఉద్యోగులను వెనక్కి తేవాలన్న బీసీ పొలిటికల్ జేఏసీ. ఏపీ ఒకే చెప్పినా గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందన్న యుగేందర్. సిద్దిపేట జిల్లా మాచాపూర్లో అన్నదాతల ఆందోళన. పరిహారం ఇచ్చాకే రైల్వే పనులు చేయాలని డిమాండ్. జిల్లా డైరీలో డీటెయిల్స్ చూసుకుంటే, తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో అమెజాన్ ప్రతినిధులతో ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సమావేశానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు అధికారులు పాల్గొన్నారు. తెలంగాణలో అమెజాన్ సంస్థ పెట్టుబడుల గురించి ఈ సమావేశంలో అమెజాన్ ప్రతినిధులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వివరించారు. ఏ రాష్ట్రంలోనే లేని విధంగా క్రీడలను సీఎం జగన్ ప్రోత్సహిస్తున్నారని మంత్రి ఆర్కే రోజా చెప్పారు. రాష్ట్రమంతటా క్రీడా సంబరాలు జరుపుకుంటున్నామని తెలిపారు. చిత్తూరు జిల్లా నగరిలో మండల స్థాయి ఆడుదాం ఆంధ్ర పోటీలను జ్యోతి ప్రజ్వలన చేసి రోజా ప్రారంభించారు. ఈ క్రీడా పోటీలను 5 దశలుగా జరుపుతామని చెప్పారు. తిరుపతిలో సీఎం కప్ పోటీలు నిర్వహించామని అన్నారు. నేషనల్స్కు సెలెక్ట్ అయిన వారికి ట్రావెలింగ్ ఛార్జీలు, ఆహారం, యూనిఫామ్ ఇస్తామని రోజా చెప్పారు. వైసీపీ అసత్య ప్రచారాలకు దీటుగా టీడీపీ ప్రజలలోకి వేగంగా దూసుకుపోతున్న సంగతి ప్రజలు గమనిస్తున్నారని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు తెనాలి శ్రావణ్ కుమార్ అన్నారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో భవిష్యత్ గ్యారంటీ బాబు ష్యూరిటీ ప్రచార వాహనాన్ని శ్రావణ్ కుమార్ సెగ్మెంట్ ఇన్ఛార్జ్ నజీర్ అహ్మద్ ప్రారంభించారు. వచ్చే ఎన్నికలో టీడీపీ విజయ ఢంకా మోగడం ఖాయమన్నారు. టీడీపీ అమలు చేసిన పథకాలను వైసీపీ రాగానే తుంగలో తొక్కి సర్వనాశనం చేసిందని శ్రావణ్ కుమార్ నిప్పులు చెరిగారు. గ్యారంటీ బాబు షూరిటీ సంబంధించిన ప్రచార రథాన్ని మరియు ఇది ప్రతి డివిజన్లోనూ తిరిగి ఓటర్ ఎన్రోల్మెంట్ కానీ బాబు షూరిటీ ప్రోగ్రాం కానీ చేయటానికి, అది కాకుండా తెలుగుదేశం పార్టీ అధికారానికి వచ్చినప్పుడు ఏ పథకాలు అమల్లోకి వస్తాయి అనే అంశాలని ప్రచారం చేస్తూ ఉంటుంది. ప్రతిరోజు నగరం అంతా పర్యటన జరుగుతుంది. ప్రతి డివిజన్కి సమయం కేటాయిస్తారు. దాంతోపాటు ఆ డివిజన్ కార్యకర్తలు, నాయకులు కూడా అక్కడ సమావేశం అయ్యి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారు. చాలామందిలో ఒక అపోహ ఉంది, వైసీపీ పార్టీ దుర్మార్గమైన ప్రచారం చేస్తూ ఉంది. తెలుగుదేశం జనసేన ప్రభుత్వం వస్తే అనేక సంక్షేమ పథకాలు ఆగిపోతాయని. అది వాస్తవం కాదు. పరాకాష్ఠకు చేరినటువంటి పరిస్థితులు మనందరం కూడా చూస్తూ ఉన్నాం. ఈరోజు సినిమా థియేటర్కి వెళ్ళినా, టీవీ ఆన్ చేసినా, న్యూస్ పేపర్ తీసినా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిరోజు పుంకాలుగా ప్రచారం చేసుకుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. చేయనటువంటి అభివృద్ధిని, ఇవ్వనటువంటి సంక్షేమాన్ని ప్రజలకు రుద్దేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. నిజంగా సంక్షేమానికి మారు పెరుగున్నటువంటి తెలుగుదేశం పార్టీ గత ప్రభుత్వంలో అధికారం చేపట్టి లోటు బడ్జెట్లో ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఆనాడు ఏ విధమైనటువంటి సంక్షేమం చంద్రబాబు నాయుడు గారు అందించారు. ఈరోజు సంక్షేమానికి మారు పేరు అని చెప్పి ప్రగల్భాలు పలుకుతున్నటువంటి ముఖ్యమంత్రి సంక్షేమాన్ని సంక్షోభంగా మార్చిన. ఏపీ సీఎం జగన్ కు వైసీపీ ఎమ్మెల్యేలకు అంగన్వాడీ మహిళల ఊసురు
తగులుతుందని జనసేన ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ అన్నారు. తమకు న్యాయం చేయాలని అంగన్వాడీలు 20 రోజులుగా సమ్మె చేస్తున్నారని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. అంగన్వాడీలపై ఎస్మా చట్టాన్ని వెంటనే రద్దు చేయని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇబ్బంది పెడితే జనసేన పార్టీ అంగన్వాడీలకు అండగా నిలుస్తుందన్నారు. అంగన్వాడీలకు జగన్ ఇచ్చిన మాట తప్పారని జనసేన ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు గాదే వెంకటేశ్వరరావు విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం తమను భయభ్రాంతులకు గురి చేస్తుందని కృష్ణా జిల్లా సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం జేఏసీ కోశాధికారి ఎం ప్రశాంతి ఆవేదన వ్యక్తం చేశారు. కృష్ణా జిల్లాలో సమగ్ర శిక్ష ఉద్యోగుల నిరవధిక సమ్మె 22వ రోజు కొనసాగింది. కలెక్టరేట్ ధర్నా చౌకాలో వారు మోకాళ్లపై నిలబడి ప్రభుత్వానికి నిరసన తెలిపారు. సమ్మె చేస్తున్న తమకు ప్రభుత్వం జారీ చేసిన టెర్మినేషన్ ఆదేశాలను వెనక్కి తీసుకోవాలని ప్రశాంతి డిమాండ్ చేశారు. 22వ రోజు సమగ్ర శిక్ష ఉద్యోగులము నిరవధిక సమ్మెలో ఉన్నాము. 22 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్నా సరే మా గోడు ఇంకా ప్రభుత్వానికి పట్టలేదు. ఈరోజు మోకాళ్ళ మీద ఉండి మేము నిరసన తెలియజేశాము. మా పరిస్థితి రోడ్డు మీదకిను మోకాళ్ళ మీద ఉండి మేము అడుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఒక్కసారి ఈరోజు చర్చలకి మా మంత్రి గారు పిలిచారు, విద్యాశాఖ మంత్రి గారు. ఒకసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. విద్యాశాఖలో అనేక రకమైన పనులను గ్రౌండ్ లెవెల్లో చేస్తూ వస్తున్నాము. మేము ఎస్పీడీ ఆఫీస్ని ముట్టడి చేసినా సరే మా మీద సోగాజ్ నోటీసులు ఇవ్వడము, టెర్మినేషన్ ఇవ్వడము, మేము మనస్ఫూర్తిగా సమ్మె చేసుకుని మా హక్కులు పోరాడే హక్కును కూడా ఇవ్వకోకుండా మమ్మల్ని బెదిరించే ప్రవర్తనలో ఉన్నారు. ఇవన్నీ కాదండి. ఒకసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మమ్మల్ని రెగ్యులర్ చేస్తారని, రెగ్యులర్ చేయని పక్షంలో హెచ్ఆర్ పాలసీ మీరు పేపర్ రూపంలోనన్నా అందించి మా పిల్లలకి మామయ్య గాను మాకు అన్నయ్య గాను ఉంటారని నమ్ముచున్నాము. 22 నిరవధిక సమ్మె చేస్తున్న అంగన్వాడీల ఇళ్లకు వెళ్లి అధికారులు నోటీసులు ఇవ్వటాన్ని ఏపీ అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ కృష్ణా జిల్లా ప్రధాన కార్యదర్శి రమాదేవి ఖండించారు. తామంతా సమ్మెలో ఉంటే అధికారులు తమ ఇళ్లకు వెళ్లి విధులకు రావాలని, లేకుంటే విధుల నుండి తొలగిస్తామని నోటీసులు ఇవ్వడం గర్హనీయం అన్నారు. ప్రభుత్వం ఎప్పటికైనా బెదిరింపు చర్యలు మానుకుని తమ డిమాండ్లపై సానుకూలంగా స్పందించాలని రమాదేవి అన్నారు. కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, గ్రాట్యుటీ అమలు చేయాలని రమాదేవి డిమాండ్ చేశారు. అంగన్వాడీల సమ్మె 30వ రోజు కొనసాగుతుంది. కానీ ఈ రోజున అన్ని తెచ్చిన తాళాలు పగలగొట్టినా మేము లెక్క చేయలేదు. అలాగే సచివాలయం సిబ్బంది పెట్టినా మేము లెక్క చేయలేదు. ఎస్మా చట్టాన్ని కూడా ప్రయోగించారు, దాన్ని కూడా లెక్క చేయలేదు. కానీ ఈ రోజున నోటీసులు జారీ చేస్తున్నారు. మేము అందుబాటులో లేవని చెప్పి మా యొక్క కుటుంబంలో ఉన్న వాళ్ళకి వెళ్ళి తలుపు కట్టిస్తున్నామని చెప్తున్నారు. మేమేమన్నా దొంగతనం చేసామని మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాం, అధికారులను అడుగుతున్నాం. మేమేం అడిగాము, మా కుటుంబం బతకాలంటే సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది కనీస వేతనం ఇవ్వాలని. ఆ కనీస వేతనాన్ని ఇవ్వమని అడుగుతున్నాం. లేదు, మీకు కనీస వేతనానికి ఇచ్చే ఇది లేనప్పుడు తెలంగాణ కన్నా 1000 రూపాయలు అదనంగా ఇస్తానని పాదయాత్రలో చెప్పి ఉన్నారు. దాని ప్రకారంగా తెలంగాణలో 3 సంవత్సరాల నుంచి 13,600 రూపాయలు తీసుకుంటున్నారు కదా. దానికి అదనంగా వేసి 14,600 రూపాయలు ఇస్తే మేము ఇన్ని రోజులు సమ్మె చేయాల్సిన అవసరం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీల సమ్మె 30వ రోజు. విజయవాడలో ఈ నెల 19న అత్యంత ఎత్తైన అంబేద్కర్ విగ్రహాన్ని సీఎం జగన్ ఆవిష్కరిస్తానని ఏపీ ఎస్సీ కమిషన్ చైర్మన్ మారమూడి విక్టర్ ప్రసాద్ తెలిపారు. విజయవాడ స్వరాజ్ మైదానంలో 205 అడుగుల ఎత్తైన అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. 400 కోట్ల రూపాయల ఖర్చుతో 20 ఎకరాల్లో శృతివానం ఏర్పాటు చేశామన్నారు. విజయవాడ నడిబొడ్డులో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేసిన సీఎం జగన్ కు విక్టర్ ప్రసాద్ ధన్యవాదాలు తెలిపారు. అత్యంత ఎత్తైనటువంటి 125 అడుగుల బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఆవిష్కరిస్తారు. ఈ విగ్రహం ఎత్తు 125 అడుగుల స్టాట్యూ అయితే టోమ్ మాత్రం 80, అంటే 205 అడుగుల ఎత్తు. భారతదేశ చరిత్రలో లేదు. బిజినెస్ సెంటర్ అయినటువంటి మన రాష్ట్రానికి బిజినెస్ సెంటర్
అదేవిధంగా పొలిటికల్ సెంటర్ అయినటువంటి విజయవాడలో అటువంటి అద్భుతమైనటువంటి అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరించడం మొత్తం మా జాతి మొత్తం చాలా ఆనందిస్తుంది. ఈ రాష్ట్ర ప్రజల ఆకాంక్ష కూడా అది. ఈ అంబేద్కర్ శృతి వనం 20 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. 400 కోట్ల ఖర్చుతో మల్టీ కన్వెన్షన్ హాల్కి 3000 మంది కూర్చునే విధంగా మల్టీ కన్వెన్షన్ హాలు, 2000 మంది కూర్చునే విధంగా ఓపెన్ థియేటర్, బుద్ధుడు మెడిటేషన్కి దానికి ప్రత్యేకమైనటువంటి విస్తారమైనటువంటి హాలు, అన్ని రకాల ఫౌంటైన్స్, వాటర్ ఫెసిలిటీస్, మొత్తం గ్రీనరీ అంతా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. భారతదేశంలో అత్యంత ఎత్తైనటువంటి 125 మార్గశిర బహుళ త్రయోదశి శివ ప్రదోషం సందర్భంగా మహానంది క్షేత్రంలో ఘనంగా ప్రదోషకాల నందీశ్వర అభిషేకం జరిగింది. ఆలయం కార్యనిర్వహణాధికారి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ద్వారపూలక పూజ, పీఠార్చన, పంచామృతాభిషేకం, వివిధ చూర్ణాభిషేకం, నందీశ్వర అర్చన నిర్వహించారు. ఇందులో భక్తులతో పాటు గంగోత్రికి చెందిన నాగ సాధువు నాగవ సత్యనారాయణ స్వామి పాల్గొన్నారు. ఆంధ్రాలో పనిచేస్తున్న తెలంగాణ ప్రాంత ప్రభుత్వ ఉద్యోగులను తిరిగి తీసుకురావాలని బీసీ పొలిటికల్ జేఏసీ చైర్మన్ యుగేందర్ గౌడ్ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆంధ్ర ప్రభుత్వం క్లియరెన్స్ ఇచ్చిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం 636 మందిని స్వరాష్ట్రానికి తీసుకురాకుండా నిర్లక్ష్యం చేసిందని అన్నారు. 10 ఏళ్లుగా కుటుంబాలకు దూరంగా ఆంధ్రాలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగుల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి చొరవ చూపాలని యుగేందర్ గౌడ్ కోరారు. అప్పటి మంత్రి శ్రీనివాస్ గౌడ్ తనకు అనుకూలంగా ఉన్న వారికే ప్రమోషన్లు కోరిన చోటుకు బదిలీలు చేశారని యుగేందర్ గౌడ్ ఆరోపించారు. ముందు జరిగిన అక్రమ బదిలీలపైన, ప్రమోషన్లపైన ఎంక్వైరీ చేసి బాధ్యులపైన చర్యలు తీసుకొని డిపార్ట్మెంట్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా సాధారణ బదిలీ కింద చేపట్టి వారికి న్యాయం చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా గతంలో 636 మంది తెలంగాణకు రావాలని చెప్పి ఏపీలో పనిచేస్తున్న ఉద్యోగులు, అంటే ఇంతకుముందు ఉమ్మడి రాష్ట్రంలో అక్కడ పోస్టింగ్లు ఇచ్చారు, అప్పుడు వారు తెలంగాణకు చెందిన వారు ఇక్కడికి రావాలని దాదాపు 636 మంది దరఖాస్తు చేస్తున్నారు. మళ్ళీ అక్కడ సీఎం క్లియరెన్స్ ఇచ్చినా కూడా అప్పటి సీఎం కేసీఆర్ గారు వాళ్ళని తీసుకోకుండా నిర్లక్ష్యం చేశారు, వాళ్ళని ఇబ్బంది గురి చేశారు. మరి ఆ సందర్భంలో ఒక వ్యక్తికి మాత్రం సిద్దిపేట జిల్లా మాచాపూర్లో రైల్వే ట్రాక్ నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులు ధర్నా నిర్వహించారు. రైల్వే ట్రాక్ నిర్మాణం కోసం తమ నుంచి ప్రభుత్వం 2017లో భూములు తీసుకున్నట్లు రైతులు తెలిపారు. పాత అనౌన్స్మెంట్ ప్రకారం కాకుండా ఇప్పుడు 10 మీటర్ల పక్కకు జరిపే రైల్వే ట్రాక్ నిర్మాణం చేపట్టడం రైతులు ఆందోళన నిర్వహించారు. తమకు సమాచారం ఇవ్వకుండానే పంట పొలాలు, మామిడి చెట్లను అధికారులు తొలగించడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తి స్థాయిలో తమకు పరిహారం చెల్లించిన తర్వాతే నిర్మాణ పనులు చేపట్టాలని రైతులు డిమాండ్ చేశారు. సర్వే నంబర్ ఏదైతే రైల్వే యొక్క అలాట్మెంట్ ఏదైతే ఉందో పాతది మాకు ఇచ్చినప్పుడు, మాకు చూపెట్టినప్పుడు వేరే ఉన్నది. ఇప్పుడు పోతున్నటువంటి విధానం వేరేగానే అవుపడుతున్నది. పక్కకు ఉన్నటువంటి కొన్ని సర్వే నంబర్లు వేరే సర్వే నంబర్లు కూడా పోతున్నారు. అది మాకు నష్టం జరుగుతున్నది. అప్పుడు కూడా కొన్ని సర్వే నంబర్లకు డబ్బులు కూడా ఇవ్వలేదు. అటువంటి వాళ్ళం మేము ఇక్కడ ఉన్నాం కాబట్టి మా యందు దయదలిసి మీరంతా ఈ యొక్క అలైన్మెంట్ను సరిగా చూపెట్టి రైతులకు సర్వే చేసి చూపెట్టి తీసుకుని సెంటర్ పాయింట్ నుంచి ఇటు 25 అటు 25 ఆనాడు 2017లో భూసేకరణ అయినప్పుడు పెట్టిన రైల్వే వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, అలాట్మెంట్ మారింది మాకు కింది పాయింట్ కాదు మీదికి ఇడిచిపెట్టి మీది పక్కకు 10 గజాలు ఇడిచిపెట్టి కింది పక్కకు 15 గజాలు ఎక్స్ట్రా తీసుకుంటారు. మరి ఎక్స్ట్రా పైసలు మాకు ఎవరు ఇవ్వాలి? అయినా ఒక 6 నెలల మొదలు మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తామన్నారు. చేను వేసుకోకుండా మేము ఊరుకుందాం అట్లా అనుకుంటే చేను వేసినాక వచ్చి మా చేను జడగొట్టుడు, మా రైతులను కష్టపెట్టుడు మాకు చాలా ఇబ్బంది పెడుతారు ఈ రైల్వే కాంట్రాక్టర్లు. ఆ గవర్నమెంట్ మరి ఏం చర్య తీసుకుంటుంది? మాకు అనుకోకుండా మాకు వచ్చి చేను నష్టం చేసుడు, పంట నష్టం చేస్తే మేము ఎక్కడ ఎవరికి చెప్పుకోవాలి? సెంటర్ పాయింట్ నుంచి ఇటు 25 అటు 25 ఆనాడు 2017లో భూసేకరణ అయినప్పుడు పెట్టిన రైల్వే వాళ్ళు. నిర్మల్ జిల్లా పెంబి మండలం తాటిగూడలో ప్రభుత్వం 20 లక్షల రూపాయల ఖర్చుతో నిర్మిస్తున్న పంచాయతీ భవన్ బేస్మెంట్ కట్టిన మరుసటి రోజే కుంగిపోయింది.
అయితే ఈ విషయాన్ని అధికారులు పట్టించుకోలేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులతో కుమ్మక్కై కాంట్రాక్టర్ నాసిరకం పనులు చేశాడని ఆరోపించారు. కాంట్రాక్టర్ అధికారులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సర్పంచ్ గ్రామస్తులు డిమాండ్ చేశారు. భవనానికి పిల్లర్లు బాగుంటే సరిపోతుందని, బేస్మెంట్ అవసరం లేదని పంచాయతీరాజ్ ఏఈ అన్వర్ అన్నారని ఫైర్ అయ్యారు. ఇరవై లక్షల బిల్డింగ్ అంటే ఆయనకి ఇచ్చేసినాం అంటే ఎంత మంచిగా సూపర్ చేయాల పని అంటే ఇంత ఒక రోజులోనే కథం పటాపట్ మొత్తం పలిగిపోయింది. మొత్తం నాసిరకంగా వస్తువు పెట్టేసిండు. ఏం చూడడానికి ఆఫీసర్ అయితే ఇప్పటివరకు చూడని రాలే అన్న. డీకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినాం, ఏఈకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినాం. ఏఈ గారు ఏమన్నానంటే బేస్మెంట్ లేకుండానే కానీ పిల్లర్ మీదనే ఇటుక లేపుకోవచ్చు, దానికి సంబంధం లేదని ఏఈ గారు ఫోన్లతోనే. మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ నేత మైనంపల్లి హనుమంతరావు జన్మదినోత్సవం జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకుడు జిఎన్వి సతీష్ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. మైనంపల్లి బర్త్డే సందర్భంగా ఏర్పాట్లు చేసిన అన్నదాన కార్యక్రమంలో ప్రజలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొన్నారు. వికారాబాద్ జిల్లా తాండూరులో ఓ లారీ డేంజర్ సీన్ క్రియేట్ చేసింది. అతివేగంతో వచ్చిన లారీ అదుపు తప్పి 2 స్కూటీలను, కారును, ఇంటి ప్రహారీ గోడను ధ్వంసం చేసింది. లారీ సిమెంట్ లోడుతో తాండూరు నుంచి మహబూబ్ నగర్ వెళ్తుంది. తాండూరులోని ఫ్లైఓవర్ దాటగానే లారీ అదుపు తప్పింది. లారీ ఢీకొన్న ఘటనలో ఓ స్కూటీ పూర్తిగా నుజ్జునుజ్జైంది. కారులో ఉన్న ప్రయాణికునికి తీవ్ర గాయాలు తగిలినట్లు తెలిసింది. గాయపడ్డ వ్యక్తిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్ పరిధి జేఎల్ఎన్ఎస్ నగర్ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ స్థలాన్ని కబ్జా చేశారు. స్థలాన్ని కబ్జా చేసి నిర్మించిన సుమారు 17 ఇళ్లకు ఎండోమెంట్ అధికారులు తాళాలు వేశారు. గతంలోనే వారికి నోటీసులు జారీ చేశామని, అయినా వాళ్లు స్పందించకపోగా కోర్టుకు వెళ్లారని తెలిపారు. ఎండోమెంట్ విభాగానికి కోర్టు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. దీంతో అధికారులు ఆలయ స్థలంలో నిర్మించిన ఇళ్లకు తాళాలు వేశారు. దీంతో ఇంటి యజమానులు లబోదిబో అంటున్నారు. ఓట్ల కోసం వచ్చినప్పుడు లేదా ఎండోమెంట్, అప్పుడు ఈ జాగాలు మనకి రాలేదా వాళ్ళకి? అప్పుడు ఎట్లా వచ్చింది వాళ్ళకి చెప్పండి. ఇప్పుడు మా ఇల్లు వచ్చి సీలేస్తే మేము ఎక్కడికి పోతాం? మేము ఎక్కడికి పోతాం? మాకు ఏ నోటీసులు రాలేదు. మాకు ఏ నోటీసులు రాలేదు. ఇప్పుడు ఇది అన్యాయం కదా? ఇప్పుడు ఇది అన్యాయమా కాదా? మీరే చెప్పండి. ఇది ఎట్లా తీసుకుంటారు వాళ్ళు? ఎట్లా రియాక్ట్ అవుతాం మేము? మా పిల్లలు మేము అంతా ఎక్కడ పోవాలి? ఇది ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అయితే మాకు నల్లలు రావు. మెదక్ జిల్లా రామాయంపేట మండలం కాట్రియాలలో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు నిర్వహించారు. భవానీ రైస్ మిల్లులో తనిఖీలు చేశారు. సుమారు 500 బస్తాల బియ్యాన్ని ఈ దాడుల్లో స్వాధీనం చేసుకున్నారు. పీడీఎస్ రైస్ రీసైక్లింగ్ చేస్తున్నారని విశ్వసనీయ సమాచారంతో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అడిషనల్ ఎస్పీ ద్రోణాచార్య తనిఖీలు చేపట్టారు. స్వాధీనం చేసుకున్న బియ్యం బస్తాలను రామాయపేటలోని సివిల్ సప్లై గోదాంకు తరలించినట్టు ఓఎస్టీ ద్రోణాచార్య తెలిపారు. ప్రభుత్వ పథకాలు క్షేత్రస్థాయికి చేరడంతో అధికారులు, ఉద్యోగుల పాత్ర కీలకమని తెలంగాణ జనసమితి పార్టీ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. ఎల్బీ స్టేడియంలో టీఎన్జీఓస్ హైదరాబాద్ జిల్లా స్పోర్ట్ మీట్ను తెలంగాణ ఎన్జీఓ సంఘం సెంట్రల్ కమిటీ ప్రధాన కార్యదర్శి జగదీశ్వర్, జిల్లా అధ్యక్షుడు ముజీబ్తో కలిసి కోదండరాం ప్రారంభించారు. ఉద్యోగులు సమర్థంగా పనిచేస్తేనే పథకాలు పేదలకు అందుతాయన్నారు. తద్వారా ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని కోదండరాం అన్నారు. ఉద్యోగులు ప్రతిరోజు వ్యాయామం తప్పనిసరిగా చేయాలని సూచించారు. ఇవి జిల్లా డైరీ డీటెయిల్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.